మార్గశిర పంచమి రోజున నాగపంచమి అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర పంచమి రోజున నాగపంచమిగా పరిగణించబడుతుంది. మార్గశిర నాగపంచమి రోజున నాగులను పూజిస్తే కాలసర్ప నాగదోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషును అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజిస్తే సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రకమైన పూజలు మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎక్కువగా జరుగుతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున కేరళలోని అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. నాగపంచమి రోజున ప్రధానంగా 9 రకాల పాములను పూజిస్తారు. అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబల, ధృతరాష్ట్రం మరియు పద్మనాభం వంటి రకాల పాములను పూజిస్తారు. నాగపంచమి రోజున గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకోవాలి. ఇలా నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి ఎలాంటి విషపూరిత బాధలు అనేవి ఉండవు. ఈ పవిత్రమైన రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల కలిగే రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది.